హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి రుచులు. నేను ఇక్కడ గారెలు ప్రిపేర్ చేస్తున్నాను అండి. గారెలు చాలా సాఫ్ట్గా రావాలంటే ఏమాత్రం నీళ్ళు వేయకుండా 1 గంట ముందు నానబెట్టుకున్న మినపగుండ్లు ఇక్కడ చూపిస్తున్నాను అండి. ఒక చుక్క నీరు కూడా వేయకుండా ఇలా మెత్తగా పేస్ట్ రానివ్వాలి. ఇందులో ఒక ఉల్లిపాయ తరిగి వేసుకుంటున్నాను అండి. మిక్సీ పట్టేటప్పుడే 1 స్పూన్ ఉప్పు వేసుకున్నాను నేను. ఇలా మెత్తని పేస్ట్ రావాలి. పాలిథిన్ కవర్ తీసుకున్నానండి గారెలు ప్రిపేర్ చేయడానికి. ముందుగానే ఆయిల్ని హీట్ చేసుకున్నానండి. ఇలా కొద్దిగా డ్రాప్ చేసి చూస్తున్నాను ఆయిల్ హీట్ అయిందో లేదో అని. ఇప్పుడు పాలిథిన్ కవర్లో ఇలా గారెలు ప్రిపేర్ చేస్తున్నాను. ఇలా గారెగా ఒత్తుకొని ఒక్కొక్కటి డ్రాప్ చేసుకోవడమే ఆయిల్లో. మంట అనేది హై ఫ్లేమ్లో పెట్టుకోకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ 2 వైపులా తిప్పుకుంటూ కాల్చనివ్వాలండి. దగ్గరే ఉండి ఈ గారెల ప్రిపరేషన్ అనేది చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే గారెలలో వేసిన ఉల్లిపాయలు బాగా మాడిపోయి చేదుగా ఉంటుందండి. అందుకే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గారెల లోపల ఉన్న గారె పిండి కూడా ఉడకనివ్వాలి. గారెల ప్రిపరేషన్ మొత్తం ఒక అరగంటలో అయిపోతుందండి. ఎందుకంటే నేను 1/2 kg మాత్రమే తీసుకున్నాను కాబట్టి మినపగుండ్లు అరగంటలో అయిపోతుంది. గారెలు మాడిపోకుండా ఇలా లైట్ బ్రౌన్ షేడ్లో వచ్చినప్పుడే తీసేసుకోవాలండి. తర్వాత కలర్ చేంజ్ అయిపోతాయి. ఇంతే అండి ఈ గారెల తయారీ విధానం. చూడండి చాలా సాఫ్ట్గా మెత్తగా ఉన్నాయి. ఇంతేనండి ఇవాల్టి వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.